కొండోపి నియోజకవర్గం నందు రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ పిసి జనార్దన్ రెడ్డి మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాల వీరేంద్రస్వామి గారులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామంలో నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు, తాటికొండ రాంభొట్ల నాయుడు గారుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో నాయకులు మాట్లాడారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా పిసి జనార్దన్ రెడ్డి గారిని కోరుచున్నాము. రాష్ట్ర మాజీ మంత్రులు దామచర్ల పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి శాసనసభలో ముఖ్యమంత్రి నరసింహారెడ్డి గారిని దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. సెంట్రల్ కనిగిరి శాసనసభలో పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్యమంత్రి నరసింహారెడ్డి గారిని దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము. రాంభొట్ల నాయుడు గారి విగ్రహాన్ని దామచర్ల జనార్దన్ రావు గారిని ఆవిష్కరించవలసిందిగా చెబుతున్నాము. రాంభొట్ల నాయుడు గారి విగ్రహాన్ని దామచర్ల ఆంజనేయ జనార్దన్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. జోహార్ దామచర్ల, జోహార్ రాంభొట్ల నాయుడు గారు, జోహార్ రాంభొట్ల నాయుడు గారు, జోహార్ రాంభొట్ల నాయుడు గారు. మన ప్రథమ నాయకులు పిసి జనార్దన్ రెడ్డి గారు మన
విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి నల్లూరు వెంకటేశ్వర గారిని వేదిక మీద గెలవాల్సిందే కోరుతున్నాము. మళ్ళీ పైకి లేపుతావా? గారిని వేదిక మీద గెలవాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ విజయనగర గారిని వేదిక మీద గెలవాల్సింది కోరుతున్నాము. మాజీ ఎంపీటీసీ రామకౌన్ సతీమణి నారాయణ గారిని వేదిక మీద గెలవాల్సిందిస్తున్నాము. పిఎస్సిఎస్ అధ్యక్షుడు దేవిని గారిని వేదిక మీద గెలవాల్సింది కోరుతున్నాము. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు చంద్రబాబు వెంకటేశ్వర గారిని వేదిక మీద గెలవాల్సి కోరుతున్నాము. సీనియర్ నాయకులు కోటిరెడ్డి గారిని వేదిక మీద గెలవాల్సి కోరుతున్నాము. అలాగే సెక్రటరీ మండల పార్టీ ముద్దల బొమ్మయ్య గారిని వేదిక మీద గెలవాల్సి కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ 44 వసంత వేడుకల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కొండేపి నియోజకవర్గ పరిశీలకులు అరకడ స్వాములు గారిని తమ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆవిర్భావ దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అటెండైన గవర్నర్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి, ముఖ్యమైన డోలా బాలనరసింహ గారికి, మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, స్వర్గీయ రామచంద్ర ఆంజనేయులు గారు, స్వర్గీయ తాటికొండ రాంభట్ల నాయుడు గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పచ్చవ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాంభట్ల నాయుడు గారి మామగారైనటువంటి నరసింహరావు గారిని తమ యొక్క అనుభవాలని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి గారికి, ఒంగోలు ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ గారికి, సత్య గారికి, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి గారికి, మిగతా పెద్దలకు అందరికీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకున్నటువంటి పచ్చవ గ్రామ కమిటీకి, పెద్దలకు, సరౌండింగ్ వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. ఇది మేనల్లుడు ఈ విధంగా కార్యక్రమం జరుపుకుంటున్నది చాలా బాధాకరమైనది. వీడు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లోనే మొత్తం కూడా రక్తం జారిపోయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళకి కుటుంబంలో ఎవరైనా ఆకలిగా ఉన్నారు ఈ విలేజ్కి వచ్చంటే అన్నం పెట్టమనేది వాళ్ళ నేచర్. అందుకే గత 25 years నుంచి
ఈ గ్రామాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఇప్పుడున్న ఎలక్షన్ ప్రకారం ఎక్కడ ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ మంచితనం మాత్రమే వాళ్ళని ఈరోజు ఈ విధంగా అందరూ కూడా రావడానికి ముఖ్యమైన కారణం. అంతేగాని ఏ రోజు కూడా రాంబొట్లు కేవలం హృదయాల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా 100% రాంబొట్లు ఎటువంటి అటు ఉంటారు. వాళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఆపోజిట్ ఉన్నా కానీ మొత్తం ఒక మీద పర్టికులర్గా ఎస్సీసు ఎస్టీసు బీసీసు అందరూ కూడా రాంబొట్లు ఏది చేస్తే అది అమలు పరిచేవారు. ఆ విధంగా వాళ్ళందరికీ, ఎందుకంటే నాతోటి ఎంతోమంది పేషెంట్లు తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చిన తర్వాత ఏ హాస్పిటల్లో ఎవరున్నా కానీ ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చేసేవాడు. అదేవిధంగా ఎస్సీస్ మ్యారేజ్ జరుగుతున్నప్పుడు వీళ్ళ ఇంట్లో నుంచే సారథిగా మొదటిగా తాళిబొట్లు అందించే సంస్కారం ఉంది. వాడు ఆర్థికంగా బలంగా లేకపోయినా మండలంలో యువజన పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా జిల్లా లెవెల్లో వ్యక్తిని తెచ్చుకున్నాడు. అదేవిధంగా దామచర్ల వాళ్ళు కుటుంబంతో వాడికి అవినాభావ సంబంధం ఉంది. కానీ వాళ్ళ కుటుంబాన్ని కూడా పూర్ణచంద్రరావు గారు కానీ, జనార్దన్ గారు కానీ, సత్యయ్య గారు కానీ, స్వామి గారు కానీ వెన్నంటి ఈరోజు వాళ్ళు కష్టకాలంలో ఉన్నా కానీ అందరూ వెన్నవంటి ఉన్నారు. వాళ్ళకి రాంబొట్లు లేకపోయినా కానీ వీళ్ళందరూ సపోర్ట్ తోటి తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ముందు కూడా వాళ్ళ కుటుంబానికి అదే విధమైన సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ నుంచి అందిస్తారని కోరుకుంటూ సెలవు. ఒక ఆధారం అభివృద్ధి సంక్షేమ అభివృద్ధిగా ముందుగా కొనసాగుతున్నందుకు నేను మన మంత్రి గారికి, సత్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చేయొచ్చు. నాకు అవకాశం నిర్మించుకుంటున్నాను. ఆవిష్కరణ చేస్తుంటే నాకు కొంచెం చాలా బాధగా ఉంది. ఎందుకంటే సుదీర్ఘంగా మా ఇద్దరం ప్రయాణం చేసాము, కానీ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. కానీ నేను ఎక్కువగా చెప్పలేను. నాకు చాలా బాధగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పచ్చవ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణలు మీ అందరూ కూడా తెలిసిన విషయమే. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, అలాగే కొండేపు నియోజకవర్గం అంటే గుర్తొచ్చేది పెద్ద ఆయన విగ్రహం, అలాగే మా సోదరుడు అయినటువంటి రాంబొట్ల నాయుడు విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనడం చాలా బాధాకరం. నాకంటే కూడా చిన్న వయసులోనే గ్రామ రాజకీయాల నుంచి అలాగే మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అకారణం వల్ల హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో రాంబొట్ల నాయుడు మీద ఉన్న కమిట్మెంటు, అలాగే మన దామచర్ల కుటుంబానికి కానీ మన మంత్రివర్యులు స్వామి గారికి కూడా రాంబొట్ల మీద ఉన్న అభిప్రాయం కారులో చెబుతూ ఉంటే, వాడు చిన్న వయసులో కూడా కష్టాల్లో ఉన్న, కుటుంబం అప్పుల్లో ఉన్నా కూడా ఈ పచ్చవ గ్రామం కోసం, పార్టీ కోసం నిత్యం పనిచేసిన వ్యక్తిగా నేనైతే ప్రతి సందర్భంలో పచ్చవ అనే పరిస్థితి ఉండేది. తప్పకుండా అటువంటి చిన్న వయసులోనే మనందరికి దూరం అవడం చాలా బాధాకరం. ఇటువంటి ఈనాటి కార్యక్రమానికి పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మన కొండేపి మన శాసనసభ్యులు, అలాగే మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, అలా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు, అలాగే కనిగిరి శాసనసభ్యులు ముక్కు గురునరసింహారెడ్డి గారు, సోదరులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ సోదరులు సత్య గారు ఈనాటి కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. బాధాకరమైన విషయంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఈ సాంస్కృతిక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అటువంటి పార్టీ మీద అభిప్రాయం, పార్టీకి కమిటెడ్ నాయకుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ విగ్రహాలు ఓపెన్ చేసుకోవడం అంటే పైన
ఉన్నా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్తూ తప్పకుండా వాళ్ళకి కూడా మీ అందరూ కూడా ఈ పచ్చవ గ్రామ సోదరులు మనందరూ కూడా విన్నపం చేస్తాం. వాళ్ళ కుటుంబానికి మీరు అందరూ కూడా మనోధైర్యం కల్పించి వాళ్ళకి రాంబొట్ల నాయుడికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో వాళ్ళ కుటుంబానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించి రాజకీయంగా ఆర్థికంగా తోడుగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి అలాగే సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనందరం పచ్చవ గ్రామంలో కలవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు పోకూరు రవీంద్రబాబు గారికి ఎన్నో పనులున్నా ఒక రోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈరోజు కొండేపి నియోజకవర్గానికి కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మా బావ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మరో వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తన మార్క్ వేసుకొని అలాగే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరుడు దామచల్ల జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్న మరో ముఖ్య అతిథి ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే మన పక్కనే ఉన్న కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అలాగే పచ్చవ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ముగ్గురులోనూ ఒకే ఒక మంచి వాళ్ళలో ఉంది. ఏంటంటే ఈరోజు మన గ్రామ ముద్దు బిడ్డ రాంబొట్ల నాయుడు గారి గురించి మీరు తెలుసుకుంటే గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి మండల పార్టీ అధ్యక్షుడి దాకా క్రమశిక్షణతోటి నీతి నిజాయితీతోటి ఏ ఎన్నికలున్నా ఎప్పుడు వెనకడుగేయకుండా తన దగ్గర ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసిన వ్యక్తి మన రాంబొట్ల నాయుడు అని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు మా కుటుంబం 45 సంవత్సరాల అనుబంధం రాంబొట్ల నాయుడు తోటి ఆ కుటుంబంతో. మరో వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు రైతు కుటుంబంలో పుట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెంది 10 మందికి సాయం చేయడంలో కానీ అలాగే రాజకీయంగా వ్యాపారంగా అభివృద్ధి చెంది ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే దామచల్ల అంటే ఒక బ్రాండ్ నిలిపిన వ్యక్తి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు. మరో మహానుభావుడు మన పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సినిమాల్లో బిజీ ఉన్న ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా అక్కడ జరుగుతున్న దోపిడీ భరించలేక మళ్ళీ సినిమా రంగానికి వెళ్ళి సినిమాలోనే మగ్గడం లేని మహారాజులాగా ఎదిగి దాని తర్వాత నన్ను ఆదరించిన ప్రజల కోసం నేను సేవ చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అటు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈ రోజు రాజకీయ అవకాశాలు కానీ అలాగే మహిళలకు ఆస్తిలో సగం హక్కు కానీ అన్ని అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లాగా పరిగెత్తించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. 44 సంవత్సరాలు చెక్కు చెదరకుండా కార్యకర్తలే ఈ పార్టీని జెండా మోస్తూ వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో ఎప్పుడు ఈ యొక్క పార్టీని వాళ్ళని ఈ రకంగా అభివృద్ధి చేసి భారతదేశంలోనే కోటి సభ్యత్వాలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాంటి ముగ్గురు గొప్ప మనుషులు విగ్రహాలు ఈ ఊర్లో పెట్టడం ఎప్పటి నుంచో
ఈ విగ్రహాలు ప్రారంభించాలని సుమారుగా 8 నెలల నుంచి మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఒక మంచి మనిషి, ఈ ప్రాంతంలో అన్ని కష్టాలు సుఖాలు తెలిసిన మా బావ బీసీ జనార్దన్ రెడ్డి గారి చేత ఒక మంచి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అది జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, రాంభట్ల నాయుడు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అతి చిన్న వయసులో ఆయన ఇలా అవుతారని ఎవరు అనుకోలేదు. కానీ ఈ రోజు మీకు మాట ఇస్తున్నా, ఆ కుటుంబానికి అండగా నేనుంటా, మీకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామం రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ మంత్రి స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మీ ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. ముఖ్యంగా 44వ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఉదయాన్నే మీకు కూడా టీవీలో ప్రసారంలో చూస్తున్నారు. ఒక ప్రజల కోసం పార్టీ స్థాపించి మరి పేద బడుగు బలహీన వర్గాలని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే, మరి అదే రీతిలో పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి చెప్తూ ఉంటే ఇటువంటి మంచి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో పుట్టారని చెప్పేసి ఒక నాంది ఉంది. మరి ఈరోజు మేము బండిలో వస్తుంటే స్వామి గారు మన రాంభట్ల నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే ఈ రోజుల్లో కూడా అటువంటివి జరుగుతాయని ఒక ఆశ్చర్యం వేసినాం. బండిలో మామూలుగా ప్రోగ్రామ్ పిలిచారు సత్య గారు. నేను ఎందుకన్నా మా ఊర్లో ఏదో కార్యక్రమాలు జరుగుతాడు కాదు, ఒక మంచి వ్యక్తి. మరి అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు, మా బంధువు ఇలా జరిగింది అని చెప్పినట్టు చాలా బాధలేదు. ఎందుకంటే ఇటువంటి కలియుగంలో కూడా అటువంటి వ్యక్తి మరి దేవుడికి ఇష్టమై తొందరగా తీసుకెళ్ళినట్టుంది అటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఆ కుటుంబాన్ని మనందరం కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి, సమాజం కోసం బతకాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తి. మరి వారి ముగ్గురు ఒకే వేదిక మీద ఈరోజు వారి విగ్రహాలు ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథులుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారంటే దాన్ని చెప్పుకోదగ్గ విషయం. నేను సత్యనారాయణతో ఎందుకు ప్రోగ్రాంలు అన్న చాలా ప్రోగ్రాంలు ఉన్నాయన్న, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని విశిష్టత ఇంపార్టెన్స్ అర్థమైంది. మరి అదేవిధంగా మాకు ఎప్పుడూ వెన్నుదండుగా మా అన్న జనార్దన్ ఈరోజు చెప్తూ ఉంటే, అంటే ఈ ప్రాంతంలో వెనుకబాటుతనంతో పాటు మంచితనం ఎంత ఉందనేది ఇక్కడ కనబడుతూ ఉంది. మనందరం కూడా కలిసికట్టుగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ 29లో తిరిగి జెండా ఎగరేసేదానికి మనం అందరం కష్టపడాలని కోరుకుంటూ, ఎందుకంటే పోయిన చూసుంటారు 1914 ఒక రాక్షస పాలన చూసాం. అది మర్చిపోయామంటే మళ్ళీ తిరిగి అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కాలాతీతమైంది. ఇంకోసారి మనం మీ గ్రామానికైతే ప్రత్యేకంగా రావాలి. ఎందుకంటే అంటే మీ సిద్ధాంతం చెప్పారు స్వామి గారు బండిలో చెప్పినప్పుడు, ఏ విధంగా ఎలక్షన్ పద్ధతులు జరుగుతాయి ఇవన్నీ చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఒక్కోసారి రాజకీయాలు మానుకోవాలన్నప్పుడు ఇటువంటి జరిగినప్పుడు తిరిగి రాజకీయాల్లో మనం ఉండాలనే ఒక నిదర్శనంగా రాంభట్ల నాయుడు గారు ఉంటారని అభినందిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తూ, మరి 5 సంవత్సరాల అయిన తర్వాత ఈరోజు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు రవి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు
ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మన కుటుంబం మీద ఆయనకుండే ప్రేమతోటి ఈరోజు పొద్దుటి నుంచి ఒక గంట కూడా రెస్ట్ లేకుండా ఈరోజు టంగుటూరు మండలం కానీ అదేవిధంగా జరుగుమలి మండలం కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన రోడ్లు రవాణాల శాఖ మంత్రివర్యులు అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా స్వామి గారు, మన జిల్లా మంత్రివర్యులు స్వామి గారు, సహచర శాసనసభ్యులు ఒగ్గర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన కందుకూరు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా తమ్ముడు సత్య గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 44వ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 44 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చూపించిన స్ఫూర్తి, ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా కూడా పార్టీ కార్యకర్తలకి ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈరోజు 44 సంవత్సరాలైనా కూడా ఎక్కడ పట్టినా కూడా తెలుగుదేశం పార్టీకి ఇంత అభిమానులు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి టైంలో పెట్టడం జరిగింది. ₹2 కిలో బియ్యం, అదేవిధంగా పక్కా గృహాలు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ రోజును కూడా అమలు పరుస్తూ ఉన్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి పెన్షన్లు కూడా ఈరోజు 4,000 పెన్షన్లు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫస్ట్ తీసుకొచ్చి ₹30 ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. కాబట్టి అక్కడి నుంచి పెంచుకుంటూ రావటం వల్ల ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ₹4,000 ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన పార్టీ ఏ విధంగా ఇంతమంది అభిమానులు ఏ విధంగా ఉన్నారనేది కూడా మనం కూడా గమనించుకోవాలి. ఈ రోజు ఉండే ఈ గ్రామానికి నాకు దగ్గర 15-20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఈ గ్రామం చాలాసార్లు వచ్చాను, అనేక కార్యక్రమాలకు కూడా పాల్గొన్నాం. అప్పుడు ఉండే ఫస్ట్ నాకు రమణయ్య గారి పరిచయం. రమణయ్య గారు ఒకసారి నేను వచ్చినప్పుడు పెద్ద ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మాకు ఊరు బయట నుంచి ఊరేగింపు చేసుకొని గుర్రాలు పెట్టి అంత హడావిడి చేశారు. ఆ తర్వాత మళ్ళా దాని తర్వాత అనుకుంటాను ఒక సంవత్సరం తర్వాత ఒంగోలు నుంచి మన కంపెనీ దగ్గర నుంచి పెద్ద ఆయన కలిసో లేదా చిన్నాన్ని కలిసి ఏదో పని మీద అక్కడి నుంచి వస్తూ ఉంటే మోటార్ సైకిల్ యాక్సిడెంట్ తోటి ఆయన కాలు చెయ్యి ఇబ్బంది అయిపోయి మాట రాకుండా ఇబ్బంది అయింది. అప్పటి నుంచి కూడా మేము ఇటు వచ్చినా ఎప్పుడు పోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడటం అవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉండింది. ఆ తర్వాత మన రాంపట్ల అప్పుడు చిన్న వయసు అయినా కూడా అనేక తెలుగుదేశం అంటే వీళ్ళకి అంత అభిమానం ఉండేది. అదేవిధంగా మన కుటుంబం అన్న అంత అభిమానం ఉండేది. రాంపట్ల చిన్న వయసులో ఆ రోజు మళ్ళీ వాళ్ళ నాన్న సిక్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా యువత ఉపాధ్యక్షులు చేశాడు, జిల్లా యువత ఉపాధ్యక్షులు చేశాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేశాడు. ఆ తర్వాత సర్పంచ్గా చేశాడు, వాళ్ళ నాన్న సర్పంచ్గా చేశాడు, ఇతను సర్పంచ్గా చేశాడు. చిన్న వయసులోనే డబ్బు ఉందా లేదా అనేది కాదు, మమ్మల్ని పిలివటం 10 పొట్టేళ్ళు కొట్టేవాడు, మొత్తం మండలాలంతా పిలిచేవాడు, మండల నాయకులందరికీ పెట్టేవాడు. అందరితో ఒక ఆప్యాయతగా చిన్న వయసులో ఉండే వ్యక్తి రాంభట్ల అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత చాలా బాధేసింది. నాకు కనపడ్డప్పుడల్లా చెప్తుంటామని షుగర్ జాగ్రత్తగా చూసుకో, షుగర్ కంట్రోల్ చూసుకో, ఎందుకు ఇట్లా తగ్గిపోతున్నావు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉండేవాడిని. అడుగుతుంటే బాగానే ఉంది అని చెప్తా ఉండేవాడు. ఇలా మిస్సెస్ కూడా ఉండేది, ఆమె కూడా ఇట్లా షుగర్ ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉండేవాళ్ళు, నువ్వు చూపించుకో తగ్గిపోతున్నారు అని చెప్పి చెప్తానే ఉండేవాడిని. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మేము ఆ రోజు చనిపోయినప్పుడు కూడా వచ్చాం. కాకపోతే అది ఎందువల్ల మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అతను చనిపోవటం కూడా ఈరోజు ఈ మండలంలోనే చాలా లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోవటం, వాళ్ళ కుటుంబానికి మాత్రం పెద్ద అన్యాయం మాత్రం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తూ ఆయన చేస్తున్న సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే రేపు ఈ తరానికి తెలవాలి, ఇలాంటి చిన్నపిల్లలు ఎవరు అన్నప్పుడు
పలానా రాంభట్లు పలానా టైంలో ఈ పని చేశాడు అనేది తెలిసే విధంగా ఆ విగ్రహం అనేది అందరికీ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటిది ఊరు అందరూ కూడా కలిసి ఎప్పుడు కూడా పచ్చబంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మెజార్టీ మండలంలో తీసుకొచ్చే పార్టీ కాబట్టి పచ్చంలో ఉండే గ్రామస్తులు కూడా ఆ పార్టీని మళ్ళా రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా రాంభట్ల కుటుంబాన్ని మాత్రం మా కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది. ఇందాక మనవాడు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా మేము అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ ఈ మండలంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా పనిచేయండి. రేపు మండలం కూడా అన్ని మంచి మెజార్టీతో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి మన కుటుంబ సభ్యులు అలానే ఆయన మళ్ళా ఈ ప్రోగ్రాంకి పొద్దున్న నుంచి రెస్ట్ లేకుండా మన కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అయ్యి ఈరోజు సక్సెస్ చేసిన మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సహచర మంత్రివర్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పక్కన ఉన్నటువంటి కనిగిరి శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్య ఉగ్ర నరసింహారెడ్డి గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, మన యువ నాయకులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు అధ్యక్షులు దామచల్ల సత్య గారికి, అదేవిధంగా రాంభట్ల వాళ్ళ మామయ్య డాక్టర్ నరసింహారావు గారికి, అదేవిధంగా మన పోలేరమ్మ ట్రస్ట్ చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా రాంభట్ల బంధువులు వెంకట నరసయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విజయ నిర్మల గారికి, అదేవిధంగా పరిశీలకుల స్వాములు గారికి, అదేవిధంగా రాంభట్ల బాబాయ్ భీమయ్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియాకి నా నమస్కారాలు. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఇది పార్టీ పుట్టినరోజు, 44వ పుట్టినరోజు. ఈ రోజున మనం ఒక గొప్ప నాయకులు విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం. విగ్రహాలు పెట్టి చాలా కాలం అయింది, అయినప్పటికీ కూడా ఒక మంచి రోజు, ఒక మంచి మనసు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన గురించి కూడా ఒక మాట చెప్పాలి. ప్రతిపక్షంలో ఏ తప్పు చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలోకి రాలేదని నెల రోజులు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తి పార్టీ కార్యకర్తల ఉన్నటువంటి పార్టీకి త్యాగమూర్తులుగా ఉన్నటువంటి మహానాయకులు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడినటువంటి రాంభట్ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు, ఈ 44 ఏళ్లలో కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే పూర్తిగా కార్యకర్తల సంక్షేమ కార్యకర్తలు వచ్చేటువంటి పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక కసితో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం తీసుకొచ్చినటువంటి కృషి చేసినటువంటి కార్యకర్తలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఈ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి చోట కూడా జెండా ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాలు చేయాలని పిలిపేయడం జరిగింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత కూడు గూడు గుడ్డ అనే విధంగా మన సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మహిళలకి ఆస్తి హక్కులు లాంటి గొప్ప సంస్కరణలు మండలిక వ్యవస్థలను తీసుకొచ్చి నీతి నిజాయితీగా పరిపాలన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో వస్తూ ఏ సిద్ధాంతంలో పెట్టిందో అదే ఒక విశేషాలతోటి 4 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా మన రాష్ట్రానికి పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ సేవలు అందించారు. 3వ తరం నాయకుడు, తాతకి తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ కుమారుడిగా, యువగలం సారథిగా మన ప్రాంతాల్లో కూడా యువగలం పాదయాత్ర చేసి యువశక్తిగా వచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. ఈ సంక్షేమంలో మనకి కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు,
అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో పార్టీల అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకొస్తూ టెక్నాలజీని తీసుకొచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన పెద్దల యొక్క ఆలోచన ప్రకారం పార్టీ మరింత ముందుకు పోయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ గొప్ప నాయకులు పెట్టినటువంటి రోజునే విగ్రహాలు ఆవిష్కరించుకుంటున్నాం. పెద్ద ఆయన రామచంద్రరాయలు గారు నీతి నిజాయితీగా వ్యాపారంతో పాటు కొండేపు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేశారు. రోడ్లు లేని ప్రాంతాలకి చాలా రోడ్లు తేవటం, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొని రావటం, కొండేపులో సొంత స్థలం నిధులతోటి టొబాకో బోర్డు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మన మండలంలో నుంచి కందుకూరు కనెక్టెడ్ ఉన్నటువంటి విక్రాలపేట బ్రిడ్జి కావచ్చు, అదే ఇట్లాంటి చెప్పుకోదగినండి ఇలా చాలా. అదేవిధంగా పాకల్ లాంటి ప్రాంతాల్లో బీచ్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు. ఇళ్ళు అయితే రాజులపాడు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఓసీలకి ఖమ్మంలో కూడా ఓసీలకు కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమాన్ని పెద్ద రామచంద్రరాయలు గారు బాబు గారికి చెప్పిన తర్వాతనే ఈ కార్యక్రమం కూడా ఓసీలకు ఇవ్వడం కూడా ఆ రోజు జరిగిందంటే ఇది పెద్ద ఆయన యొక్క నిబద్ధత. అదేవిధంగా మనకి ఈ రోజున నియోజకవర్గంలో మనం అభివృద్ధిని సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తున్నాం. రాంభట్ల గారు ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, రామణయ్య గారు రాంభట్ల గారు నాన్న, ఆయన యాక్సిడెంట్లో పక్షవాతం వచ్చిన తర్వాత చిన్న వయసులో ఉన్నాడు, బీఫామ్సీ మానేసి వచ్చాడు, ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నాడు. తర్వాత రాంభట్ల గురించి అందరూ చెప్పేది, పెళ్లి చేస్తుంటే పెద్ద ఆయన మంత్రిగా ఉండి వచ్చేంతవరకు తాళి కట్టని చెప్పి ముహూర్తం పెద్ద ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే మా ముహూర్తం అని పెళ్లి చేసుకున్నటువంటి ఆ కుటుంబం మీద గౌరవంగా పెద్ద ఆయన మీద దామచర్ల మీద విశ్వాసంతో రాంభట్లో పెళ్లి కూడా పెద్ద ఆయన వచ్చేంత వరకు ఆగి చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా రామచర్ల కుటుంబం కూడా రాంభట్లకి ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉన్నారు. చిన్న వయసులోనే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ గ్రామంలో సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా, సొసైటీ వచ్చినా కానీ వాళ్ళ కుటుంబం నుంచే ముందుగా పోరాటం చేస్తూ ముందుకు వచ్చిన పరిస్థితి. రెండో విషయం, మైనస్లో ఉన్న గ్రామాన్ని వాళ్ళ కష్టంతో అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ మెజార్టీకి ఈ పచ్చవ గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి దానిలో రాంభట్ల చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు ఎస్సీ కాలంలో రామాలయాన్ని టీటీడీ బోర్డు నుంచి తీసుకొచ్చాం. ముందు 6 లక్షలు ఇస్తే దాన్ని మళ్ళీ 8 లక్షలు చేయించాం. అది అసంపూర్తిగా ఉంది. ఆ గుడి కూడా పూర్తి చేయిస్తారని తెలియజేస్తున్నాం. ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ మొత్తాన్ని కూడా ఆ రోజు 14 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి, ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా నాకు ఓటేసినటువంటి ఈ కాలనీ అని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. ఊర్లో ఉన్నటువంటి మన గుడి కావచ్చు, అదేవిధంగా చెరువులో తెప్పోత్సవం కావచ్చు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు గుందులు సందులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, హై స్కూల్ ప్రహరీ కూడా, ఇవన్నీ కూడా మనం ఆ టైం మనం 14-19 చేసుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే 8 నుంచి చెరువు కూడా లిఫ్ట్ చేసి నీళ్లు కూడా మనం తీసుకొని వచ్చి ఇవ్వడం కూడా 14 చేయడం జరిగిందని కూడా ఇవన్నీ తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి దానిలో మిగిలిపోయినవి చాలా ఉన్నాయి. కాలువలు కావచ్చు, మిగిలినటువంటి ఇవన్నిటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాస్తవంగా రాంభట్లో వాళ్ళ అమ్మగారు అంత ముందే చనిపోయారు. తర్వాత కొద్ది నెలల తర్వాత రాంభట్లు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు, ఇవందరూ కూడా పెద్ద వ్యక్తులు కోల్పోయిన కుటుంబానికి ఇంతమంది ఉన్న రాంభట్లు ఉన్నప్పటికన్నా కూడా ఎక్కువ మంది ఆ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పేసి నారాయణమ్మకి వాళ్ళ పిన్నమ్మ సుభాషే చెప్తున్నా. మీ వెనక మీకు అండగా ఇంతమంది ప్రజలు ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోకుండా ధైర్యంగా మీరు ఈ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ ఈరోజు అభివృద్ధి సంక్షేమ విషయంలో ఇందా సత్య గారు చెప్పారు. నియోజకవర్గంలో ఆ రోజున మనం చెప్పిన విధంగా 14-19 కావచ్చు, 19-24లో కూడా మన ప్రతిపక్షాల్లో ఉండి చెప్పిన పనులన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకెళ్తున్నాం. ఇప్పుడు 20 నెలల్లో 400 కోట్ల పైచలకు నిధులు తీసుకొని రావడం జరిగింది. అందులో సంగమేశ్వరం ప్రాజెక్ట్ మీ పక్కనే ఉంది, 163 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది. 44 దానికి నిమ్మల రామానాయుడు గారు ఆ రోజు బాబు గారు చెప్పిన దానికి వచ్చేదిలో ఎంతో కృషి చేశారు. మన పక్కనే ఉన్న R&B శాఖ మంత్రులు 44 కోట్ల రూపాయలు R&B రోడ్లు మన నియోజకవర్గంలో ఇచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి పైడిపాడు బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా సుమారు 59 కోట్ల రూపాయలు ఇచ్చారు.
ఇదే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లకి 55 కోట్ల పైసలకు సిమెంట్ ఉపాధి హామీ నిధులతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది. మంచినీళ్ళకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి 10 కోట్ల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీఐఏసీ ద్వారా కొండేపండంలో ఎంఎస్ఎంఈ పార్కుకి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంతే కాకుండా మనకు దేవాలయాలకు కూడా దేవాదాయ శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకా కొన్ని వర్క్స్ కూడా మనం ఆల్రెడీ ఒక 5 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది. త్వరలో కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలకి ఏమైనా మంజూరు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2 సబ్స్టేషన్లు ఇవ్వడమే కాకుండా దాదాపు 20 కోట్ల రూపాయలతోటి చాలా పోల్స్ని కేబుల్స్ని మారుస్తూ మనం ముందుకు పోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్క విభాగంలో కూడా మనం అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయారు. వాళ్ళు అప్పు కడుతున్నారు, వడ్డీ కడుతున్నారు, చెప్పిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా ఆ రోజు 200 2,000 చేశాం, 2,000 ఈరోజు 4,000 చేశాం. అదేవిధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఎన్నికల ముందు చెప్పినందుకు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మనం తల్లికి వందనం ఇచ్చాం. అంతకుముందు 2,000 రూపాయల పెన్షన్ 3,000 లీటర్కి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఇద్దరికి ఇస్తామని ఒకళ్ళకి తల్లి వందనం అని ఆడబెట్టేదని ఇస్తే మనం ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. 3వది అన్నదాత సుఖీభవ, 7,000 ఒకసారి, 7,000 ఒకసారి, 6,000 ఒకసారి, ఇప్పటికీ 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతు అకౌంట్లో కూడా 20,000 రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఉద్యోగాలు టీచర్లకి 15,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 ఇచ్చారు. కానీ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి వాటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కూడా మన ప్రభుత్వం కలిగించింది. ఈ రోజున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలో అండగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తోడుంటూ ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా ఒకటే, ఇవన్నీ కూడా ఈ సందర్భంలో ఎందుకు చెప్తానంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం, గొప్ప వ్యక్తులు మనం స్మరించుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన సంక్షేమ పథకాలు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఇవన్నీ చెప్తూ మనం రేపు జరిగేటువంటి ఏ ఎన్నికలైనా కానీ తప్పనిసరిగా మనం గెలుపొందాలని చెప్పి తెలియజేసుకుంటూ, మనం చూసాం 5 సంవత్సరాలు మీరు నన్ను గెలిపించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి వాళ్ళు చేసిన ఫలితం విధ్వంసాన్ని చూసాం, కేసులు చూసాం. ఇప్పుడే చెప్పాను, జనార్దన్ రెడ్డి గారి మీద జైలు పంపించింది, అచ్చెన్నాయుడు గారిని పంపించారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ తప్పు చేయకుండా జైలు పంపించారు. ఇలాంటి అరాచకవాదుల్ని మళ్ళీ దరిచేరకుండా చేయడంలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ, ఇది పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మనం ఎప్పుడు జెండా పండుగ ఏర్పడినా మన పచ్చాలో ఈ విగ్రహాల ఆవిష్కరణ గుర్తుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. రామోట్ల గారి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు, నాకేం తెలియదు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇది ఎందుకు వీళ్ళకి ఆయన పోయిన తర్వాత అని అనుకోవచ్చు, కానీ నేను ఏ రోజు కూడా ఇది కావాలనుకోలేదు. ఆయన ఉన్నప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఈరోజు ప్రతిరోజు అమ్మా నీకు అండగా లేమ్మా రామ్మా అంటేనే మేము ఇది చేస్తున్నాము. సాంగ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అండగా ఉన్నామంటేనే మేము ఇట్లా ఉన్నాము. మా కుటుంబానికి ఏ రోజు కూడా సత్యాన్న గారు నేనున్నానమ్మా, నీకు నేను దేవుడు ఇచ్చిన చెల్లెలమ్మా, నేనున్నానని చెప్పాడు. ప్రజలు గౌరవము, ఎంత గౌరవం మీరు ఆలోచన చేయని ఒక వ్యక్తిని అంతమంది పెద్ద నాయకుల పక్కన పెట్టారంటే అతను చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నారు. చిన్న వయసులోనే ఇంతమందిని ఆకట్టుకొని ఇంతమంది ప్రజల మధ్య ఉన్నటువంటి వారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.